గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ముందు క్లాస్లో నన్హా మున్నా రాహీహు అనే లెసన్, పోయిటరీ లెసన్ చెప్పుకున్నాం. మీరందరూ అది మీనింగ్స్ అవి 3 times రాశారమ్మా. ఓకే, మీకు అర్థమైంది కదా పాఠం. ఈరోజు మనం ఒక జనరల్ ఎస్సే చెప్పుకుందాం. ఇప్పటి వరకు మీకు पेड़ के बारे में ఒక జనరల్ ఎస్సే ఇచ్చాను నేను. దాని తర్వాత రాష్ట్రీయ భాష హిందీ గురించి ఒక జనరల్ ఎస్సే. దాని తర్వాత సుధారాణి టీచర్ ఏమో సమాచార పత్ర దివాలి ఆ 2 జనరల్ ఎస్సేస్ ఇచ్చారు మీకు. దాని తర్వాత పుస్తకాలయం మన గ్రంథాలయ ఆరు పుస్తకాలయం ఒక జనరల్ ఎస్సే ఇచ్చాను. అంటే ఇప్పటి వరకు మనం 5 జనరల్ ఎస్సేస్ కంప్లీట్ చేసాం. నిబంధ్, హిందీలో నిబంధ్ అంటారు. వాటిని మనం 5 కంప్లీట్ చేసాం. ఈరోజు సిక్స్త్ వన్ మనం బాల్ దివస్ అనే జనరల్ ఎస్సే చెప్పుకుందాం. ఎందుకు ఇప్పుడు నేను బాల్ దివస్ చెప్తున్నా అంటే మనకి దగ్గరలో మీకు సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత నవంబర్లో మీకు చిల్డ్రన్స్ డే వస్తుంది కదా, అది దగ్గరగా ఉంది కదా మనకి. సో మీకు అప్పుడు కాంపిటీషన్స్ అవి పెడతారు. అప్పుడు ఈ స్కూల్స్ రన్ అయిపోయాయి అనుకోండి, మీకు జనరల్ ఎస్సే కాంపిటీషన్ పెడితే మీరు ఆ పాయింట్స్ చదువుకున్నట్టయితే రాయడం కుదురుతుంది. చక్కగా మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఇప్పుడు బాల్ దివస్ నిబంధన మీకు పరిచయం చేస్తున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్ దివస్ మనం ఏ రోజు జరుపుకుంటాం? 14 నవంబర్, 14 నవంబర్. అది మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే చక్కగా ఆ రోజు గురించి మీకు స్కూల్లో బోర్డులు, గేమ్స్ అవి, కాంపిటీషన్స్ అవి చాలా పెడతారు. బోర్డు ప్రైజులు సంపాదిస్తూ ఉంటారు. మీరు క్రికెట్ మ్యాచ్లు, కబడ్డీ, రన్నింగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్ చాలా పెడతారు మన స్కూల్లో. ప్రతి సెక్షన్కి బ్యాచ్లు వేసి చక్కగా పెడతారు. వాటిల్లో మీరు పార్టిసిపేట్ చేస్తారు. చక్కగా బోర్డు ప్రైజెస్ అవి సంపాదించుకుంటూ ఉంటారు. అలాగే హిందీ టీచర్స్ హిందీ, తెలుగు టీచర్స్ తెలుగు, ఇంగ్లీష్ టీచర్స్ ఇంగ్లీష్, మొత్తం ముగ్గురు కూడా మీకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అవి పెడుతూ ఉంటారు. అదే కాకుండా బయట కూడా మీరు చాలా కాంపిటీషన్స్కి వెళ్తూ ఉంటారు. వాటిల్లో కూడా మీరు ప్రైజెస్ కొడుతూ ఉంటారు అన్నిటిలోనూ. సో మీకు ఈ చిల్డ్రన్స్ డే మీరు సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి మీకు బాగా గుర్తుంటుంది. అసలు చిల్డ్రన్స్ డే ఎవరిది మనం చేసుకుంటున్నాం? ఫస్ట్ వెరీ గుడ్, నెహ్రూ గారి బర్త్డేని మనం చిల్డ్రన్స్ డేగా చేసుకుంటున్నాం. ఇంక ఎవరిది కూడా మనం అలా చేసుకోవట్లే. ఇప్పుడు గాంధీ గారు బర్త్డే ఉంటే గాంధీ జయంతి అంటున్నాం. అక్టోబర్ 2 గాంధీ జయంతి అంటాం. ఈయనది మాత్రం నెహ్రూ జయంతి అనట్లే, మనం బాల్ దివస్ చిల్డ్రన్స్ డే అంటున్నాం. ఎందుకంటే నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకోసం ఆయన చెప్పారట, నా బర్త్డేని పిల్లలకి దినోత్సవంగా మీరు సెలబ్రేట్ చేయండి. ఆ రోజు పిల్లలందరూ హ్యాపీగా ఉండాలి. నా పుట్టినరోజు అందరూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేలా చేయండి అని చెప్పి ఆయన ఉన్నప్పుడే చెప్పారట. అందుకోసం అప్పటి నుంచి కూడా ఈ బాల్ దివస్ అనేది మనం నెహ్రూ గారి పుట్టినరోజుని మనం అలాగా కన్వర్ట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, మీకు అర్థమైందమ్మా? కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ దేశానికి స్వతంత్రం తేవడానికి ఎంతో మంది దేశ నాయకులు చాలా ఫైట్ చేశారు. ఆ స్వతంత్ర సంగ్రామంలో, పోరాటంలో అందరూ పాల్గొన్నారు. చాలా మంది పాల్గొన్నారు. బాల్ గంగాధర్ తిలక్, గాంధీ గారు, ఇంకా మీకు చాలా మంది తెలుసు. వాళ్ళందరూ, సరోజినీ నాయుడు, ఎవరి వైపు నుంచి వాళ్ళు చక్కగా స్పీచ్లు ఇచ్చి అందరినీ మోటివేట్ చేసి స్వతంత్రం రావడానికి, యుద్ధానికి ప్రేరేపించి చక్కగా అందరూ పోరాటానికి సహకరించారు. అలాగే వాళ్ళల్లో ఒకరే ఈయన కూడా గాంధీ గారి మార్గానికి చాలా ఇన్స్పైర్ అయ్యి ఆయన మార్గంలో ఈయన కూడా నడవాలనుకుని నెహ్రూ గారు ఆయన్ని ఫాలో అవుతూ వెళ్ళారనమాట. ఆయన వెనకాలే ఉండి స్వతంత్ర పోరాటంలో భాగం పంచుకున్నారు. కానీ ఎంతమంది దేశ నాయకులైతే స్వతంత్ర పోరాటంలో జాయిన్ అయ్యి అన్ని చేశారో వాళ్ళందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా. కానీ ఒక్క నెహ్రూ గారు మాత్రమే బాగా ధనికులు అయిన కుటుంబం నుంచి వచ్చారు. బాగా రిచ్ ఫ్యామిలీ, బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన ఈయన ఒక్క ఆయనట. మిగతా వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే. ఈయన ఒక్క ఆయన ధనిక కుటుంబం నుంచి వచ్చారు. ఈయన కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంకి చెందిన
వ్యక్తి. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. ఆయన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ. ఆయన పూర్తి పేరు మనకి పండిత్ జవహర్ లాల్ నెహ్రూగా మీకు తెలుసు. ఇప్పుడు నేను ఈయన గురించి జనరల్ ఎస్సే అంటే ఆయన బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి చిల్డ్రన్స్ డే బాల దివస్ కి సంబంధించిన పాయింట్స్ మాత్రం ఇందులో వస్తాయి. దాని గురించి నేను కొన్ని లైన్స్ మీకు 8 లైన్స్ దాకా ఇస్తాను. అది 5 మార్క్స్ కి ఇట్స్ ఎనఫ్. అది నేను బోర్డు మీద రాస్తానమ్మా, మీరు బుక్స్ లో నోట్ చేసుకోండి. బుక్స్ ఓపెన్ చేశారమ్మా? సరే, మీకు ఈ ఎస్ఏ పాయింట్స్ నేను చదివి చెప్పే ముందు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. మా దేశానికి పోరాటానికి వెళ్ళడానికి నెహ్రూ గారికి చాలా చాలా ఇన్స్పిరేషన్ అంతా గాంధీ గారి వల్ల వచ్చింది. ఆయనకి స్వతంత్ర పోరాటంలో పాల్గొవాలని, భారతదేశాన్ని స్వతంత్రం తేవాలని చాలా చాలా కోరికతోటి ఆయన వెనకాల వెళ్ళడం జరిగింది. అంటే గాంధీ గారు అంటే నెహ్రూ గారికి చాలా ఇష్టం అన్నమాట. అంతేకాకుండా ఈ ఎన్నోసార్లు ఈ స్వతంత్ర పోరాటం గురించి ఆయన ఫైట్ చేయడంలో చాలా సార్లు జైలుకి కూడా వెళ్ళారు. జైలుకి వెళ్ళి చాలా సార్లు వెళ్ళారు. అందులో ఒకసారి ఆయన జైల్లో ఉన్నప్పుడు తన కూతురు అయిన ఇందిరాగాంధీ బర్త్డే వచ్చిందనమాట. ఆవిడ పుట్టినరోజుకి ఆయన లెటర్ రాశారు. జనరల్ గా ఫాదర్ ఇంట్లో ఉంటే మన పుట్టినరోజు ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారో అలాగే ఆయన పాపం ఏమీ చేయలేకపోతున్నానని చెప్పి ఒక లెటర్ రాశారు. తన కుమార్తెకి ఒక లెటర్ రాశారు అనమాట. ఏమని రాశారు? అందులో కూడా నేను నీకు ఏ గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నానమ్మా, నీకు చాలా మంది చాలా రకాల గిఫ్ట్లు ఇచ్చే ఉంటారు, కానీ నేనేమి ఇవ్వలేకపోతున్నాను. కానీ నీకు ఒక విషయం మాత్రం చెప్తాను, నువ్వు ఏదైనా దేశానికి చేయాలి అనుకుంటే ఇది కరెక్ట్ టైము. గాంధీ గారు పోరాటం చేస్తున్నారు, స్వతంత్రం తేవడానికైనా పోరాటం చేస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో నువ్వు వెళ్ళు, ఆయన వెనకాల ఉండి నువ్వు కూడా స్వతంత్ర పోరాటంలో భాగం పంచుకో అని చెప్పి ఆ పుట్టినరోజు నిమిత్తం రాసిన లెటర్లో తన కూతురికి ఆయన రాసిన ముఖ్యమైన విషయం. అంటే ఆయన జైల్లో ఉండిపోయారు కదా, ఆయన బయటకు వచ్చి నేనేం చేయలేకపోతున్నాను, నువ్వు నీకు మంచి అవకాశం ఉంది, నువ్వు బయటే ఉన్నావు కాబట్టి నువ్వు చక్కగా ఆయన వెనకాల ఉండి స్వతంత్ర పోరాటంలో భాగం పంచుకో అమ్మా అని చెప్పి తన కూతురికి ఉత్తరం కూడా రాశారట. అంటే ఆయనకి ఎంత దేశభక్తి ఉంటే ఆ దేశం గురించి తన పిల్లల్ని కూడా ఆ బాటలోనే నడవమని చెప్పారు. అది సరే, అయితే ఇప్పుడు మీరు బుక్స్ ఓపెన్ చేశారు కదా, ఈ పాయింట్స్ నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఓకేనా నాన్న? ఫస్ట్ పాయింట్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ భారత్ కే ప్రథम ప్రధానమంత్రి थे. జవహర్లాల్ నెహ్రూ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశానికి మొట్టమొదటి మంత్రి, ప్రధానమంత్రిగా కూడా ఆయన చేశారు. నెక్స్ట్, वे बच्चों से बहुत प्यार करते थे. वे बच्चों से बहुत प्यार करते थे అంటే పిల్లలంటే చాలా చాలా ఇష్టము. उनका जन्म नवंबर 14 को हुआ था. అంటే ఆయన పుట్టినరోజు అంటే उनका जन्म नवंबर 14 को हुआ था. 14th नवंबर ని ఆయన పుట్టారు. इसलिए అందువల్ల हर साल नवंबर 14 को బాల్ దివస్ మనాయా జాతా హై. అందువల్ల ప్రతి ఇయర్ కూడా మనం 14th నవంబర్ ని మనం చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం అని మనం సెకండ్ పాయింట్ లో చెప్పుకున్నాం. అందువల్ల ఆయనకి పిల్లలంటే ఇష్టం కాబట్టి ఆయన పుట్టినరోజునే బాలల దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒకసారి మళ్ళీ చదువుతాను, చూడండి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ भारत के प्रथम प्रधानमंत्री थे. पंडित जवाहरलाल नेहरू भारत के प्रथम प्रधानमंत्री थे. ओके, सेकंड लाइन, वे बच्चों से बहुत प्यार करते थे. वे बच्चों से बहुत प्यार करते थे. उनका जन्म नवंबर 14 को हुआ था. उनका जन्म नवंबर 14 को हुआ था. इसलिए हर साल नवंबर 14 को बाल दिवस मनाया जाता है. అందువల్ల ఎవ్రీ ఇయర్ మనం 14th నవంబర్ ని బాల్ దివస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ పాయింట్ రాస్తాను, ఒకసారి చూడండి.
పాయింట్స్ రాస్తున్నారు కదమ్మా. 4th పాయింట్ చూడండి. बाल दिवस के दिन बच्चों को प्रोत्साहित करने के लिए स्कूलों में बच्चों के लिए लेखन, भाषण, चित्रलेखन आदि में प्रतियोगिता होती है. विजेताओं को पुरस्कार दिए जाते हैं. मीनिंग చెప్తాను ఒకసారి చూడండి. బాల్ దివస్ కే దిన్ చిల్డ్రన్స్ డే రోజు బచ్చోं को పిల్లలకి ప్రోత్సాహిత్ కర్నే కే లియే అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, ప్రోత్సాహిత్ కర్నా అంటే ఎంకరేజ్ చేయడం గురించి స్కూలో మే అంటే మన పాఠశాలలో స్కూల్స్ లో బచ్చోं के लिए పిల్లల గురించి లేఖన్ అంటే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్, భాషణ అంటే ఎలక్ట్యూషన్, చిత్రలేఖన్ డ్రాయింగ్ ఆదినే మొదలైన రంగాల్లో అంటే ఇవే కాకుండా మనకి స్పోర్ట్స్ లో కూడా పెడతారు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిలో ప్రతియోగిత హోతీ హే అంటే ప్రతియోగిత అనే కాంపిటీషన్. ఓకే, కాంపిటీషన్స్ ఈ రంగాల్లో అన్నిటిలో అంటే డ్రాయింగ్ కాంపిటీషన్ పెడతారట, స్పీచెస్, నెక్స్ట్ ఎస్సే రైటింగ్, ఎలక్ట్యూషన్ మొత్తం అన్నిటిలో కాంపిటీషన్స్ పెడతారు. ప్రతియోగిత అనే కాంపిటీషన్ होती हैं. विजेताओं को అందులో గెలిచిన వాళ్ళకి విజేతాओं को पुरस्कार दिए जाते हैं. మనకి పురస్కారం అనే గిఫ్ట్స్, ప్రైజెస్ ఇస్తూ ఉంటారు. ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి. बाल दिवस के दिन बच्चों को प्रोत्साहित करने के लिए स्कूलों में बच्चों के लिए लेखन, भाषण, चित्रलेखन आदि में प्रतियोगिता होती है. विजेताओं को पुरस्कार दिए जाते हैं. ओके. 5th पॉइंट, నెహ్రూ जी की సేవాओं की యాద్ करते हैं అంటే ఆ రోజు మనం నెహ్రూ గారు చేసిన సేవలన్నిటినీ తలుచుకుంటాం అన్నమాట. ఒకసారి మనం చర్చించుకుంటాం. మనం టీచర్స్ ఇచ్చే స్పీచెస్ లో అవ్వచ్చు, పిల్లలు కూడా స్పీచెస్ అవి ఇస్తూ ఉంటారు కదా, వాటిల్లో కూడా ఆ పాయింట్స్ అన్ని రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. అదే ఇక్కడ రాసాం. నెహ్రూ జీకి సేవాకి యాద్ కర్తే హే. ఆ చిల్డ్రన్స్ డే రోజు మనం ఆయన చేసిన సేవలన్నింటినీ ఒకసారి మళ్ళీ తలుచుకుంటూ ఉంటాము. యాద్ కర్నామని జ్ఞాపకం చేసుకోవడం. ఓకే, ఇక్కడ మీరు ప్రతి వర్డ్ కి మీనింగ్స్ ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెహ్రూజీ హమేషా अपने जेब में एक गुलाब का फूल रखते थे. नेहरू जी हमेशा अपने जेब में एक गुलाब का फूल रखते थे. అంటే ఏంటి, నెహ్రూ గారు ఎప్పుడు కూడా ఆయన జేబుకి ఒక రోజ్ పెట్టుకుని ఉంటారు. అది ఇక్కడ రాస్తాం. ఎందుకు పెట్టుకుంటారు? పువ్వులను చూస్తే స్మైల్ కి సింబల్ గా చెప్తారు ఫ్లవర్స్ అన్నిటిని. పిల్లలు చిరునవ్వు అన్నిటినీ కంపేర్ చేసుకుని ఆయన గులాబీలు అంటే చాలా ఇష్టం. ఆ నవ్వుకి సింబాలిక్ గా ఆయన కోట్కి ఒక గులాబీ పువ్వుని పెట్టుకుంటారట. నెహ్రూజీ హమేషా అపనే జేబ్ మే తన జేబుకి, జేబ్ అంటే పాకెట్ కి, ఏక్ గులాబ్ కా ఫూల్ రఖతే థే. ఒకసారి మళ్ళీ చూడండమ్మా. నెహ్రూజీకి సేవాకి యాద్ కర్తే హై. మనం ఆ రోజు నెహ్రూ గారిని గుర్తు చేసుకుంటాం. ఆయన చేసిన సేవలన్నింటినీ గుర్తు చేసుకుంటాం. నెహ్రూజీ హమేషా अपने जेब में एक गुलाब का फूल रखते थे. అంటే ఇక్కడ తాతేతి ఎందుకు వాడుతున్నాం మనం? ఇది జరిగిపోయిన కాలంలో ఉంది. పాస్ట్ టెన్స్ లో ఉన్న వాటికి మనకు ఫస్ట్ మీకు చెప్పాను, పాస్ట్ టెన్స్ లో ఉన్న వాటికి మనకి తాతేతీలు వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ హైమ్ వచ్చింది. ఇక్కడ ఎందుకు వచ్చింది? మనం స్పీచెస్ ఇస్తూ ఉంటాం, అంటే ఇప్పటికే ఇస్తున్నాం, తర్వాత కూడా ఇస్తాం. ఆ రోజు చిల్డ్రన్స్ డే రోజున ఆయన మనం ఎప్పటికీ తలుచుకుంటూ అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ప్రెసెంట్ టెన్స్ లో ఏది వచ్చినా మనం హైని యూజ్ చేస్తాం. మీరు ఈ ఎండింగ్ లో ఆ గ్రామర్ పార్ట్ ని కూడా కన్వర్ట్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు తా వచ్చింది, ఎందుకు హై వచ్చింది, ఎందుకు వస్తుందని అబ్జర్వ్ చేస్తే మీ గ్రామర్ ఈజీగా వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ పాయింట్ రాస్తాను. ఓకే, 7th పాయింట్ చూడండి అన్న. నెహ్రూజీ భారత్ కో स्वतंत्रता लाने में अनेक बार जेल भी गए थे. నెహ్రూ గారు భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం గురించి అనేక సార్లు, అనేక బార్ అంటే ఎక్కువ సార్లు, అనేక బార్ అంటే ఎక్కువ సార్లు, చాలా సార్లు జైల్ బి గయే థే. జైలుకు కూడా వెళ్ళవలసి వచ్చింది. ఆయన చాలా సార్లు జైలుకు కూడా వెళ్ళారు. దేని నిమిత్తం వెళ్ళారు? ఏదో తప్పు పని చేసి వెళ్ళలే,
ఆయన భారతదేశాన్ని స్వతంత్రం తీసుకురావడానికి పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు ఈయన్ని చాలా సార్లు అరెస్ట్ చేసి తీసుకెళ్లారనమాట. అప్పుడు వందే మాతరం అని అనొద్దనేవారు బ్రిటిష్ వాళ్ళు మనని, కానీ మన వాళ్ళకి కావాలని ఖచ్చితంగా అదే అనేవారు. ఎందుకంటే మన స్వతంత్రం పోరాటం చేస్తున్నాం, మన భారతదేశాన్ని మనం అలా అనుకుంటూ ఉండాలి కాబట్టి వీళ్ళు అనేవారు. అది అన్నప్పుడు కొట్టేసి అరెస్ట్ చేసేసేవారు, చాలా అలా జైల్లో పెట్టడం పనిష్మెంట్ కింద చేసేవారు. అలా అయినా వెళ్ళి కష్టాలు పడ్డారు తప్ప వాళ్ళు ఏమీ వెనక అడుగు వేయలేదట ఈ స్వతంత్ర పోరాటం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాగే ఈయన కూడా, నెహ్రూ గారు కూడా చాలా సార్లు జైలుకి వెళ్ళవలసి వచ్చింది, చాలా సార్లు వెళ్ళారట. నెహ్రూజీ భారత్ కో స్వతంత్రత లానే మే అనేక్ బార్ జైల్ भी गए थे, చాలా సార్లు జైలుకి వెళ్ళారు. నెక్స్ట్ 8th పాయింట్, बच्चे उन्हें प्यार से चाचा नेहरू बुलाते थे. बच्चे उन्हें प्यार से चाचा नेहरू बुलाते थे. అంటే పిల్లలు ఈయన్ని, అంటే బచ్చే చిల్డ్రన్స్ అందరు కూడా, పిల్లలందరూ కూడా ఉన్హే ఆయన్ని ప్యార్ సే ప్రేమగా చాచా నెహ్రూ బులాతే తే, చాచా నెహ్రూ అని పిలిచేవారట. చాచా మనే అంకుల్, ఓకే అంకుల్ అని చెప్పి పిలిచేవారట పిల్లలందరూ ఆయన. అంటే ఎంత ఎఫెక్షన్ ఉంటే అలా పిలుస్తాం మన అంకుల్ అని, అలాగా ఈయనతో అంత క్లోజ్ గా ఉండేవారట పిల్లలందరూ. మొత్తం 8 పాయింట్స్ రాసుకున్నారు కదా మీరు. ఇప్పుడు 8 పాయింట్స్ నేను మళ్ళీ చదువుతాను, మీ నోట్స్ దగ్గర పెట్టుకుని ఒక్కొక్క పాయింట్ ఫింగర్ మూవ్ చేస్తూ చూడండి, ఓకే. చూడండి, बाल दिवस. पंडित जवाहरलाल नेहरू भारत के प्रथम प्रधानमंत्री थे. पंडित जवाहरलाल नेहरू भारत के प्रथम प्रधानमंत्री थे. वे बच्चों से बहुत प्यार करते थे. वे बच्चों से बहुत प्यार करते थे. ఆయన పిల్లల్ని చాలా ఇష్టపడేవారు. 3rd పాయింట్, ఫింగర్ మూవ్ చేస్తూ చూడండి అన్న. ఉన్కా జన్మ, ఆయన పుట్టినది నవంబర్ 14 అంటే నవంబర్ 14వ తారీఖున కో హువా థా, ఆ రోజు ఆయన పుట్టడం జరిగింది. ఇస్లియే హర్ సాల్, అందువల్ల ప్రతి సంవత్సరము కూడా నవంబర్ 14 కో బాల్ దివస్ మనాయా జాతా హై. అందువల్ల ప్రతి సంవత్సరం నవంబర్ 14ని చిల్డ్రన్స్ డే మనం జరుపుకుంటున్నాము. नेक्स्ट 4th पॉइंट, बाल दिवस के दिन बच्चों को प्रोत्साहित करने के लिए, बाल दिवस के दिन बच्चों को प्रोत्साहित करने के लिए స్కూల్లో మే, అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడం గురించి స్కూల్స్ లో బచ్చోं के लिए పిల్లల గురించి లేఖన్, భాషణ్, చిత్రకళ ఆది మే ప్రతియోగిత హోతీ హై. అంటే ఈ పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం గురించి ఏం చేసేవారు స్కూల్స్ అన్నిట్లో, ఏం చేస్తున్నారు లేఖన్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, భాషణ్ ఎలక్ట్యూషన్, నెక్స్ట్ చిత్రకళ అంటే డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఆది మే మొత్తం అన్ని రంగాల్లో కూడా కాంపిటీషన్స్ అవి స్కూల్లో పెడుతూ ఉంటారు. ప్రతియోగిత అని కాంపిటీషన్స్ రాసుకోండి, మీనింగ్స్ ఎక్కడైనా మీకు అర్థం కావాలి వస్తే వెంటనే నోట్ చేసుకోవాలి. ప్రతియోగిత హోతీ హై, కాంపిటీషన్స్ అవి ఉంటాయట ప్రతి స్కూల్లోనూ ఉంటాయి, మన స్కూల్లో కూడా ఉంటాయి. విజేతాओं को पुरस्कार दिए जाते हैं. విజేతలు అంటే అందులో విన్ అయిన వాళ్ళకి, విన్నర్స్ అందరికి కూడా పురస్కార్ దియే జాతే హై, గిఫ్ట్లు ప్రైజెస్ అవి ఇస్తూ ఉంటారు. బాల్ దివస్ రోజుని ఆ స్టేజ్ మీద పిలిచి పేరుని పిలిచి వాళ్ళకి ఏ ఆటలో వచ్చిందో ఎందులో వచ్చిందో అనౌన్స్ చేసి మరి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ గిఫ్ట్లు వాళ్ళకి ప్రైజెస్ అవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 5th పాయింట్ చూడండి అమ్మా. నెహ్రూ జీకి సేవాओं की याद करते हैं. ఆ రోజు నెహ్రూ గారు చేసిన సేవలన్నిటిని మనం ఒక్కసారి రీగైన్ చేసుకుంటాం, ఒకసారి గుర్తు చేసుకుంటాం. నెహ్రూ జీకి సేవాओं की याद करते हैं. నెహ్రూ గారి సేవలన్నిటిని మనం గుర్తు చేసుకుంటాము. 6th పాయింట్, నెహ్రూ జీ हमेशा अपने जेब में एक गुलाब का फूल रखते थे. नेहरू जी हमेशा अपने जेब में एक गुलाब का फूल रखते हैं. మీరు అర్థం చేసుకుంటూ మీరు థింక్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందమ్మా, బై హార్ట్ చేస్తే కాదు, కంఠస్థ పడితే గమ్ ఫాస్ట్ గా రాదు. మీరు మీనింగ్ అర్థం చేసుకుంటూ
ఒకటికి 5 టైమ్స్ మీరు ఆ లైన్ చదివితే వచ్చేస్తుంది, 6th టైం మీకు ఆ లైన్ వచ్చేసినట్టే. ఓకేనా? చూడండి, నెహ్రూజీ హమేషా అంటే నెహ్రూ గారు ఆల్వేస్, హమేషా మనే ఆల్వేస్ ఎప్పుడు, అపనే జేబ్ మే తన జేబ్కి ఏక్ గులాబ్ కా ఫూల్ ఒక గులాబీ పువ్వుని రఖతే థే ఉంచుకునేవారు, అలా పెట్టుకుని ఉంచుకున్నారు. ఫ్రెష్ రోజ్ ని పెట్టుకున్నారు. అది ఏ కలర్ అది? రెడ్ కలర్ రోజ్. రెడ్ రోజ్ ని ఎప్పుడు ఆయన ప్రేమకి చిహ్నం, పిల్లల మీద ఆయనకున్న ప్రేమకి చిహ్నము పువ్వుని ఇష్టపడి ఆయన ఆ నవ్వుకి సింబాలిక్ గా ఆయన జేబుకి రోజు పెట్టుకునేవారు, రెడ్ రోజ్ పెట్టుకునేవారు. మీరు ఆ ఫొటోస్ లో వాటిల్లో కూడా చూసినట్టయితే మీకు కనిపిస్తుంది ఒక గులాబీ పువ్వు ఆయన కోట్ కి ఎప్పుడు ఉంటుంది. नेहरू जी भारत को स्वतंत्रता लाने में अनेक बार जेल भी गए थे. నెహ్రూ గారు భారతదేశానికి స్వతంత్రం తేవడానికి అంటే నెహ్రూజీ భారత్ కో, నెహ్రూ గారు భారతదేశానికి స్వతంత్రత లానేమే అంటే మన ఫ్రీడమ్ తీసుకురావడం గురించి అనేక బార్, సో మెనీ టైమ్స్, చాలా సార్లు, జైల్ బి జా చుకే थे అంటే జైలుకు కూడా ఆయన వెళ్ళారు. నెహ్రూజీ భారత్ కో స్వతంత్రత లానే మే అనేక బార్ జైల్ బి జా చుక్ గయే थे అంటే చాలా సార్లు జైలుకి వెళ్ళారు. లాస్ట్ పాయింట్ 8th వన్, బच्चे उन्हें प्यार से चाचा नेहरू बुलाते थे. పిల్లలు అందరూ కూడా ఆయన ప్రేమగా చాచా నెహ్రూ అని పిలుస్తూ ఉండేవారట. మొత్తం మీరు 8 పాయింట్స్ రాసుకున్నారు కదమ్మా. ఒకసారి నేను మళ్ళీ చదువుతాను, ఒకసారి బుక్స్ దగ్గర పెట్టుకుని ఒకసారి మళ్ళీ చూడండి. ప్రతి పాయింట్ చదవడం రావాలి మీకు. ఒకసారి చదివాలంటే మనకు వచ్చేయాలి. మనకి ఎస్ఏ కాంపిటీషన్స్ ఏమైనా ఒకవేళ నవంబర్ కల్లా మన స్కూల్స్ అన్ని ఓపెన్ అయిపోయి రన్నింగ్ లో ఉన్నట్టయితే ఈ కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. మీరు రాయాల్సి ఉంటుంది కూడా, చక్కగా ప్రైజెస్ అవి వస్తాయి. అందువల్ల మనం ప్రాక్టీస్ అయిపోతాం. టైం ఉంది కదా, ఇంకా బోల్డ్ టైం ఉంది, చక్కగా ప్రాక్టీస్ అవ్వచ్చు. అందుకనే ముందుగానే ఇస్తున్నాను మీకు ఇది. మీకు ఇది చాలు, మీకు ఎగ్జామ్ కి పనికి వస్తుంది, నెక్స్ట్ దీనికి కూడా పనికి వస్తుంది. ఫస్ట్ పాయింట్, पंडित जवाहरलाल नेहरू भारत के प्रथम प्रधानमंत्री थे. पंडित जवाहरलाल नेहरू भारत के प्रथम प्रधानमंत्री थे. वे बच्चों से बहुत प्यार करते थे. वे बच्चों से बहुत प्यार करते थे. ఆయన పిల్లల్ని చాలా ఇష్టపడతారు. మళ్ళీ ఫస్ట్ పాయింట్ చూడండి, పండిత్ జవహర్లాల్ నెహ్రూ భారత్ కే ప్రథమ్ ప్రధాన్ మంత్రి తే అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. ఓకే. సెకండ్ పాయింట్, వే బచ్చోं से बहुत प्यार करते थे. ఆయన పిల్లల్ని చాలా ఇష్టపడేవారు. उनका जन्म, థర్డ్ పాయింట్, उनका जन्म नवंबर 14 को हुआ था. ఆయన పుట్టినది నవంబర్ 14th ఆయన పుట్టడం జరిగింది. इसलिए हर साल नवंबर 14 को बाल दिवस मनाया जाता है. అందువల్ల మనం నవంబర్ 14 అంటే నవంబర్ 14th ని చిల్డ్రన్స్ డే, బాల్ దివస్ మన చిల్డ్రన్స్ డే మనాయా అంటే సెలబ్రేట్ చేసుకోవడం, మనాయా జాతా హై సెలబ్రేట్ చేసుకుంటున్నాము. फोर्थ पॉइंट, बाल दिवस के दिन बच्चों को प्रति प्रोत्साहित करने के लिए అంటే బాల్ దివస్ కే దిన్ అంటే చిల్డ్రన్స్ డే రోజు పిల్లలందరినీ బచ్చోं को प्रोत्साहित करने के लिए పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడానికి, చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి స్కూల్లో మొత్తం అన్ని స్కూల్స్ లో కూడా బచ్చోं के लिए పిల్లల గురించి, के लिए గురించి దేనికి ఏది వాడుతున్నామో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లేఖన్, భాషణ్, చిత్రకళ ఆది మే ప్రతియోగిత హోతీ హై. ఇలా అనేక రంగాల్లో అంటే లేఖన అవ్వచ్చు, భాషణ అవ్వచ్చు, డ్రాయింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే అన్నిటిల్లో ప్రతియోగిత హోతీ హై, కాంపిటీషన్స్ ఉంటాయి. విజేతాओं को पुरस्कार दिए जाते हैं. విన్నర్స్ అందరికి కూడా ప్రైజెస్ అవి ఇస్తారు కదా. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, నెహ్రూజీ కి సేవాओं की याद करते हैं. ఆ రోజు ఇంకా మనం ఏం చేస్తాం, నెహ్రూ గారు చేసిన సేవలన్నిటినీ గుర్తు చేసుకుంటాంట. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, నెహ్రూజీ హమేషా అపనే జేబ్ మే ఏక్ గులాబ్ కా ఫూల్ రఖతే थे. ఆయన ఎప్పుడు తన జేబుకి ఒక ఎర్ర గులాబీని పెట్టుకుని ధరించి ఉంటారు. నెహ్రూజీ భారత్ కో స్వతంత్రత లానే మే అంటే నెహ్రూ గారు భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడానికి, ఫ్రీడమ్ తీసుకురావడానికి
అనేక బార్ జైలు भी गए थे, ఎక్కువ సార్లు చాలా సార్లైనా జైలుకి కూడా వెళ్ళారట. ఓకే, बच्चे उन्हें प्यार से चाचा नेहरू बुलाते थे, बच्चे उन्हें प्यार से चाचा नेहरू बुलाते थे. పిల్లలందరూ కూడా ప్రేమగా ఆయన్ని చాచా అంకుల్ అని కూడా పిలుస్తూ ఉంటారట వీళ్ళు. నెక్స్ట్ మీకు కొన్ని పాయింట్స్ ఓరల్ గా చెప్తాను, మీరు ఇంకా పొడిగించి రాసుకోగలిగితే కాంపిటీషన్స్ లో అవి కూడా మీరు యాడ్ చేసుకుంటారు. ఓకేనా? ఎవరైనా నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండమ్మా. జవహర్లాల్ నెహ్రూ గారు 1889 లో పుట్టారమ్మా. 14th నవంబర్ 1889 లో పుట్టారు. మీరు ఆ పాయింట్ కింద దాన్ని కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు కాంపిటీషన్స్ కి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ 1964 మే 27th లో ఆయన చనిపోయారు. ఓకే, 1969 మే 27th ని ఆయన మరణించారంటే టోటల్ గా ఆయన 74 ఇయర్స్ బతికి ఉన్నారనమాట. ఓకే, ఈయన మొత్తం ప్రాథమిక విద్య అంతా అంటే చిన్నతనం అంతా ఆయనకి ఇంటిలోనే జరిగింది. అంటే చిన్నతనంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రైమరీ స్టడీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన ఇంటిలోనే చదివారు. మొత్తం ఎక్కడ స్కూల్కి అది వెళ్ళలేదనమాట, మొత్తం ఇంట్లోనే చదవడం జరిగింది. హై స్కూల్ స్టడీస్ కి మాత్రమే ఆయన స్కూల్కి వెళ్ళారు, మిగతా అంతా ఇంట్లోనే జరిగింది. మాస్టర్లే ఇంటికి వచ్చి ఈయనకి చదువు చెప్పారట. మొత్తం ప్రాథమిక విద్య అంతా ఇంట్లోనే ఆయన కూర్చుని పూర్తి చేశారు, మాస్టర్లు చెప్తే విని పూర్తి చేశారట. నెక్స్ట్ ఈయన ఫర్దర్ స్టడీస్ కంటే పెద్దయ్యాక ఫర్దర్ స్టడీ ఇంగ్లాండ్ కూడా వెళ్ళారట. ఆ ఇంగ్లాండ్ వెళ్ళి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన చదివారు. ఇది కూడా ఆయన చేశారు. తర్వాత కమలా నెహ్రూ అనే ఆవిడ్ని మ్యారేజ్ చేసుకున్నారు. ఈయనకి ఒక బాబు, పాప కూడా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత, కొన్నాళ్ళ తర్వాత బాబు చనిపోయాడు, ఇంకా పాప ఒక్కతే మిగిలింది. ఆ పాప పేరే ఇందిరాగాంధీ. మీ అందరికీ తెలుసు ఇందిరాగాంధీ. తను కూడా భారతదేశానికి ఎంతో సేవ చేశారు. ఆవిడ కూడా తండ్రి బాటలోనే ఆవిడ కూడా నడిచారు. ఓకే, మీరు మొత్తం 8 పాయింట్స్, ఈ పాయింట్స్ నేను చెప్పిన తెలుగులో చెప్పిన ఈ పాయింట్స్ ని కూడా మీరు ఎస్ఏ కాంపిటీషన్స్ లో మీకు ఏమైనా గుర్తొస్తే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మన ఎగ్జామ్ కి జనరల్ ఎస్ఏ కింద ఇస్తే ఇది రాసుకోవచ్చు. ఇది మనకి రాష్ట్రీయ జోహార్లోకి కూడా వస్తుందమ్మా. ఈ 8 పాయింట్స్ సరిపోతుంది 5 మార్క్స్ కి, అందుకే నేను ఇంతవరకే ఇచ్చాను. ఇంకా ఎక్సెస్ తో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ గా రాయాలంటే నేను చెప్పిన పాయింట్స్ కూడా మీరు యాడ్ చేసి రాయొచ్చు. ఈచ్ మొత్తం జనరల్ ఎస్ఏ అంతా ఈచ్ లైన్ 2 times రాయండి. మీ హోంవర్క్ ఈచ్ లైన్ 2 times రాయండి, చదవండి. మొత్తం రీడ్ అండ్ రైట్. ఓకే, బాల్ దివస్. ఓకేనమ్మా, మొత్తం ఎస్ఏ అంతా స్కూల్ ఓపెన్ అయ్యేటప్పటికి మీకు వచ్చేయాలి. ఓకే, బాయ్ చిల్డ్రన్.